లోక్సభలో కులదుమారం, కులగణనపై రాహుల్ గాంధీ వర్సెస్ అనురాగ్ ఠాకూర్. కులమేంటో తెలియనోళ్ళు కులగణన కోరుతున్నారన్న బీజేపీ ఎంపీ. ఎంత అవమానించిన పోరాటం ఆపనన్న ప్రతిపక్ష నేత. కులం ప్రస్తావన ఎందుకంటూ ఎస్పీ చీఫ్ అఖిలేష్ ఆగ్రహం. ఎవరి పేరు ప్రస్తావించలేదని సమర్థించుకున్న ఠాకూర్. వాస్తవమే, అనురాగ్ ఠాకూర్ నిన్న లిటరల్గా రాహుల్ గాంధీని ఇట్లా తూకంలో నిలబెట్టి ఇట్లా ఆడుబిడ్డ అంటూ ఆడిచ్చినట్టు నాకు కనిపించింది. వాస్తవం ఏంటంటే రాహుల్ గాంధీ తన కులం ఏంది, తన మతం ఏందని బయట పెట్టాలి. ఈజీ ఏ క్రిస్టియన్, ఈజీ ఏ హిందూ, ఈజీ ఏ ముస్లిం, అరే ఇంకేదైనా ఉందా? ఇంకేదన్నా వాళ్ళకి చెందినటువంటి వాడా? ఫస్ట్ తన కాస్టు ప్లస్ తన క్రీడు రెండు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. తన కాస్టు, తన రిలీజను, తన క్రీడు మూడు. రాహుల్ గాంధీ లేదా ఆ కాంగ్రెస్ పార్టీ లేదా వాళ్ళకి తొత్తులుగా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా రాహుల్ గాంధీ ఏ కులస్తుడో ముందు బయట పెట్టాలి. దాంతోపాటు రాహుల్ గాంధీ కులగణన అని మొత్తుకుంటా ఉన్నాం కదా. నువ్వు ఫస్ట్ నిన్న చెప్పినాం మార్నింగ్ న్యూస్లో, సీరణ చాలా బలంగా చెప్పిండు, నిన్న చాలా క్లియర్గా కూడా చెప్పిండు. నిన్నటి మాట ప్రకారం కావచ్చు, మొన్నటి మాట ప్రకారం కావచ్చు, ఇలా కూడా మళ్ళీ చెప్తా ఉన్నా. కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే అనేటువంటిది చేపట్టిండు. చేసిన తర్వాత ఆ రిపోర్ట్స్ అనేది తెప్పించి ఆయన టేబుల్ మీద కూర్చోబెట్టుకున్నాడు. అది చేసినప్పుడు యాక్చువల్గా సమగ్ర కుటుంబ సర్వే ఎందుకు చేసిండు అయ్యా ఆయన అంటే, ఆ టైంలో మీకు ఎవరికైనా గుర్తుందో లేదో, అందరి దగ్గర ఎవరెవరి దగ్గర ఎంత ల్యాండ్ ఉంది, ఎవరెవరి దగ్గర ఎన్ని రకాలైనటువంటి వస్తువులు ఉన్నాయి, ఎవరి ఆస్తులు ఎంతవరకు ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవడానికి యాక్చువల్గా సమగ్ర కుటుంబ సర్వే అనేది జరిగింది. ఆ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం కులగణన ఆల్రెడీ మీ దగ్గర ఉంటుంది కాబట్టి ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారనేటువంటిది చిత్తశుద్ధి ఉంటే చేతనైతే రేవంత్ రెడ్డిని అది బయట పెట్టమనడే కాకుండా దానికి సంబంధించినట్టుగా, దానికి పూర్తి స్థాయిలో చెందినట్టుగా మీరు అధికారంలోకి రావడానికి కామారెడ్డి డిక్లరేషన్ అనేటువంటి మాట ప్రకారం మీరు చెప్పిన 42% బీసీల రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో దీన్ని బయట పెట్టు చేతనైతే సమగ్ర కుటుంబ సర్వే నుంచి. లేదు, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల ప్రకారం కేసీఆర్ అధికారంలోకి రాకముందు ఉన్నట్టుగా తెలంగాణలో 33% బీసీల రిజర్వేషన్లు ఏవైతే ఆయన ఉండెనో బేసిక్, దీన్ని తగ్గించి 22%, 23% చేసిండుగా కేసీఆర్. దీన్ని మళ్ళీ యథాతథంగా 33% చేయమను సాతనైతే. ఫస్ట్ ఈడికెళ్ళి మొదలెడదాం తెలంగాణ నుంచి. మీకు దమ్ముంటే, మీకు సాతనైతే, మీరు మనుషులైతే ఇది ముందు చేయండి. నిన్న అనురాగ్ ఠాకూర్ అన్నదాంట్లో తప్పే ఉన్నది? ఖచ్చితంగా తప్పు లేదు. అసెంబ్లీ సాక్షిగా ఎన్ని రకాల తప్పుదోవలు పట్టించేటువంటి స్టేట్మెంట్లు మీరు ఇస్తూ ఉన్నారు కదా. ఈ సందర్భంగా మాట్లాడుకుందాం మనం. రాహుల్ గాంధీ గారు చేయమనండి. మీ సీఎంలే ఉన్నారు కదా, 2 రాష్ట్రాలు మీ చేతిలో ఉన్నాయి, ఇటు పక్కన కర్ణాటక, ఇటు తెలంగాణ. 2 రాష్ట్రాల ప్రజలను ఆల్రెడీ మీరు తప్పుదోవ పట్టిస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. కాబట్టి చేయండి. ఇప్పుడు ఇమీడియట్గా మీరు చేయాల్సినటువంటి పని ఏంటంటే, మీరు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చెప్పినటువంటి 42% ఇస్తారా, లేదా కేసీఆర్ తగ్గించినటువంటి ఒరిజినల్ 33%ని అమలు చేస్తారా అనేటువంటి మీరు ముందు చెప్పాలి. దాని తర్వాత కులగణన ఫస్ట్ 2 తెలుగు ఈ పక్కన ఉన్నటువంటి కర్ణాటక ప్లస్ ఆంధ్ర నుంచి, మన తెలంగాణ నుంచి మొదలు పెడదాం. ఫస్ట్ ఇక్కడ స్టార్ట్ చేయండి. మీకు చేతనైతే నువ్వు వచ్చి ఇక్కడ కుర్చీ చేసుకొని కూర్చో, నీకు చేతనైతే నేను చూస్తా. అవద్దు ఎవడన్నా, మీరు మాత్రం అడ్డమైన కామెంట్లు చేయొచ్చు, బీజేపీ వాళ్ళు మాత్రం ఏమైనా కామెంట్లు చేస్తే మీకు నొప్పులు అవుతాయి. అవమానించడు ఏంది భయ్? నిన్ను ఎవడు అవమానించడు భయ్? ఆయన అడిగిండు, కులం తెలియనోడు కూడా వచ్చి కులగణన గురించి మాట్లాడుతున్నాడు. తప్పేమున్నదల్లా? తప్పేమున్నదంట? అనురాగ్ ఠాకూర్ ఇంతకుముందు కూడా నిన్ను అడిగిండు రాహుల్ గాంధీ. ఏమని అడిగిండు? మీరు చూపిస్తా ఉన్నారు కదా రాజ్యాంగం, కాన్స్టిట్యూషన్ అని. ఆ బుక్లో ఎన్ని పేజీలు ఉంటాయి తెలుసా నీకు అని అడిగింది. ఇప్పటివరకు సమాధానం చెప్పినావు? చూసినావు ఎన్నడన్నా ఆ కాన్స్టిట్యూషన్ బుక్ అనేటువంటిది ఓపెన్ చేసి? కాన్స్టిట్యూషన్ అనేటువంటి బుక్ ఓపెన్ చేసి ఏమైనా చూసినావు అంటే ఎన్ని పేజీలు ఉన్నాయనేటువంటి దానికి ఇప్పటికన్నా నువ్వు అనురాగ్ సింగ్ ఠాకూర్కి సమాధానం చెప్పినవా? చెప్పలే. ఇట్లాంటి వాటికి సమాధానాలు వద్దు మన దగ్గర నుంచి. నేను అనురాగ్ ఠాకూర్ ఇంకో మాట కూడా అన్నాడు, హల్వా తిన్నారు, హల్వా ఎవరికి పెట్టిర్రు, ఎంతమందికి పెట్టిర్రు అని చెప్పేసి మీరు మాట్లాడిన కామెంట్స్ ప్రకారంగా అసలు కాంగ్రెస్ పార్టీలో తయారైనటువంటి హల్వాలు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి హల్వాలు ఎవరెవరికి పెట్టిర్రు అనేటువంటి విషయం కూడా ఆయన అడిగిండు. దాని మీద కూడా సమాధానం లేదు. ఆ 2G స్కాము, స్పెక్ట్రా స్కాము, ఆ బోఫోర్ స్కాము, దాని తర్వాత ఆగస్ట్ వెస్ట్రా ల్యాండ్ సంబంధించినటువంటి స్కాము, ఆ హెలికాప్టర్ల స్కాము, ఎన్ని స్కాములు ఉన్నాయి ఇట్లా. వీటి గురించి మాట్లాడితే మళ్ళీ ఎవరు సమాధానం లేదు. రాష్ట్రం పేరు చెప్పకుంటే నిధులు ఇవ్వనట్ట. బడ్జెట్లో అన్ని రాష్ట్రాలకు నిధులు కేటాయించాం. నిర్మలా సీతారామన్ తెలంగాణకు బడ్జెట్లో 1000 కోట్లు ఇచ్చామని వెల్లడి.